ఇల్లెందు నియోజకవర్గంలో మీరే అనుభవించారు, మీకే తెలుసు. మరి అలా ఎంత మార్పు వచ్చింది. మంచినీళ్ళు మారుమూల ప్రాంతాలకు కూడా, గిరిజన ఆవాసాలకు కూడా ఎట్లా పోతున్నాయో మీకు తెలుసు. అదేవిధంగా కరెంటు లేదు, కారు చీకటి, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కొంత రాత్రి కరెంటు, కొంత పగల కరెంటు, ఆ బాధలన్నీ మనం అనుభవించినాం. మరి ఇవాళ కరెంట్ ఎట్లా ఉన్నదో మీకు తెలుసు. ఏ పద్ధతుల్లో కరెంట్ ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఎంటైర్ ఇండియాలో, యావత్తు భారతదేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా ఇయ్యరు. బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయనకు పిచ్చి పట్టుకున్నది, ప్రైవేటైజేషన్ పిచ్చి. అన్ని ప్రైవేటే, విమానాశ్రయం ప్రైవేటు, నౌకాశ్రయం ఓడరేవులు ప్రైవేటు, రైళ్లు ప్రైవేటు. మరి చివరికి ఏం చేస్తాడో తెలియదు ఈ దేశాన్ని. కరెంటు కూడా ప్రైవేటు. నన్ను బెదిరించినారు, మీరు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 మీ బడ్జెట్ కట్ చేస్తామని చెప్పిన. నేను చెప్పిన 5,000 చొప్పున నువ్వు కట్ చేస్తే 5 ఏళ్లలో 25,000 కోట్లు పోతాయి. కానీ నా తలకాయ తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. కారణం ఏంటంటే తెలంగాణ బతికేందో నాకు తెలుసు. నేను కూడా కాకపోయినా నేను రైతునే, నేను కూడా వ్యవసాయం చేస్తా, ఇప్పుడు కూడా చేస్తా. కరెంట్ ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని బోర్లు వేసినామో, ఎంత బోర్లు పడ్డామో, ఎన్ని అప్పుల పాలైనమో, ఎన్ని అవస్థల పాలైనమో నాకు తెలుసు. ఒక్కొక్క రైతు ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు. తెలంగాణ వచ్చినాడు వలసలు, కరువులు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ఎక్కడోళ్ళు అక్కడ బతకపోయినాం, చెట్టుకొగడు గుట్టకొగడు అయినాం, గొడగొడ ఏడ్చినాం. ఆ రోజు మనం ఎవరిని పట్టించుకోలే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా చక్కదిద్దాలా, ఎక్కడ మొదలు పెట్టాలా, ఏ ప్రజల కార్యక్రమం ముందు, ఏది ముందు తీసుకోవాలని చెప్పి 3-4 నెలలు మెదడంతా కరగదీసి మేధావులను పిలిపించి చర్చలు చేసి ఒక దారి వేసుకున్నాం. ఈ మధ్యనే కొద్దిగా మొఖాలు తెల్లబడుతున్నాయి, కొద్దిగా పంటలు పండుతున్నాయి, రైతుల మొఖాలు తెల్లబడుతున్నాయి, అప్పులు తీరుతున్నాయి. ఒక రకమైన పద్ధతి పెట్టుకున్నాం. వ్యవసాయ స్థిరీకరణ చేయాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగమే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఉచిత నీళ్లు కానీ, ఉచిత కరెంటు కానీ. మీ అందరికీ తెలుసు, రైతు బంధు ఎప్పుడన్నా విన్నామా? బీఆర్ఎస్ రాకముందు ఈ మాట. మనకు అప్పులుంటే వచ్చి మన తలుపులు ఉడవిక్కొని తీసుకొని పోయినారు తప్ప రైతుకు ఒక రూపాయి ఇయ్యలే. రైతు చచ్చిపోతే కూడా ఆపద్ బంధు అని దిక్కుమాలిన పథకం పెట్టినారు. ఆ పథకం కింద 50,000 ఇస్తామని చెప్పినారు. 6 నెలలు దింపుకొని 10,000 20,000 చేతులు పెట్టి పంపించేది, పైరవకారులే మేసేది, అది కూడా వచ్చేది కాదు. ఇలా రైతు బంధు పెట్టుకున్నాం. తద్వారా కొంత పెట్టుబడి వస్తూ ఉంది, సమయానికి పద్ధతిగా వస్తూ ఉంది. రైతు స్థిరీకరణ జరగాలి, వ్యవసాయం బ్రహ్మాండంగా జరగాలని రైతుల గురించి ఒక 4-5 మంచి కార్యక్రమాలు చేసినాం. దాంతో ఇలా వ్యవసాయం నిలబడ్డది. రైతులు కొంచెం తేటపడ్డరు, గ్రామాలకు మళ్ళీ వాపసు వచ్చిండ్రు, చాలామంది వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఎవడన్నా పిల్లనియడానికి వస్తే అటెండర్ ఉద్యోగం ఉన్నా సరే కానీ వ్యవసాయం చేస్తే పిల్లనియమని వాపసు పోయేది. కానీ నిన్నీయాల పద్ధతి మారింది. నిన్నీయాల మారి భూమి ఏమైనా ఉన్నదే అని అడుగుతుంది, భూమి ఉంటే పిల్లనిస్తాను. ఇప్పుడు మనం రివర్స్ అయిపోయింది 10 ఏళ్లలో. ఇదంతా కూడా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. రైతు బంధు పెట్టుకున్నాం, రైతు బీమా పెట్టుకున్నాం, ఉచిత కరెంటు పెట్టుకున్నాం, నీటి తీరువా బకాయిలు మాఫీ చేసినాం. ఇప్పుడు నీటి తీరువా లేదు ఈ రాష్ట్రంలో, నీళ్ళ మీద పన్ను లేదు. అదేవిధంగా ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. ధరణి పోర్టల్లో భూములు శుద్ధంగా ఉన్నాయి, ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ఉంది. ఒకసారి ధరణిలో భూమి వచ్చిందంటే ఎవరు దాన్ని గోల్మాల్ చేసే పరిస్థితి లేదు, రైతు నిశ్చింతగా ఉండే పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు గోల్మాల్ దింపి చాలా గందరగోళం చేసేది. అందుకే చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ రైతులకు పోడు భూములు ఇచ్చినాం. ఎవరు కూడా ఇయ్యలే ఇంతకుముందు చరిత్రలో. దాదాపు 15,000 కుటుంబాలకు, 15,107 రైతు కుటుంబాలకు, గిరిజన బిడ్డలకు 48,300 ఎకరాలు ఈ ప్రభుత్వం మీకు అందించడం జరిగింది. ఇల్లెందు నియోజకవర్గానికి ఒక గర్వం ఉంది. హరిప్రియ నాయక్ గారి చరిత్రలో ఉంటుంది. ఆమె ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఈ ఇల్లెందు నియోజకవర్గంలో 48,000 ఎకరాల పోడు భూములను మీకు అందించడం జరిగింది. నిజమేనా ఈ మాట?
పోడు భూములు అందించడమే కాదు, దాని మీద ఏం చేసినా ఊరికే ఇచ్చి వదులుకోలే, వెంటనే దాని మీద ఉన్న పోలీస్ కేసులన్నీ రద్దు చేసినాం. అట్లా కాకుండా వాళ్ళకు కూడా రావాలని చెప్పి ఇమీడియట్గా రైతు బంధు కూడా ఇచ్చినాం. శాశ్వతంగా రైతు బంధు డబ్బులు కూడా వస్తాయి. 3 ఫేజ్ కరెంట్ ఎక్కడెక్కడైతే లేదో గుండాల లాంటి మారుమూల ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో కూడా 3 ఫేజ్ కరెంట్ అంతా ఇస్తా ఉన్నాం. దాని ద్వారా రైతు బంధు వచ్చి మా గిరిజన రైతులు కూడా సగౌరవంగా మంచిగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం, కేసులు రద్దు చేసినాం. ఆ విధంగా మీ సేవ చేసినామని మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. ఇల్లెందులో గ్రామాలలో వాన పడ్డదంటే చెప్పుల చేతులు పట్టుకొని నడిచిపోయే పరిస్థితి ఉండే, ఎక్కడ కూడా సరైన రోడ్లు లేకుండే. ఇలా హరిప్రియ నాయక్ గారి చొరవతోని వందల కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేసి అన్ని గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాలలో మీకు చక్కటి రోడ్లు కూడా మంజూరు చేయించింది ఆ అమ్మాయి. నాతోని ఫైట్ చేసిన అతను కొట్లాడి కూడా, సార్ మాది చాలా ఏజెన్సీ ప్రాంతం, మారుమూల ప్రాంతం, మీ దయ పెద్దగా ఉండాలని చెప్పి నాతో 1కి 4 సార్లు మాట్లాడి ఆ రోడ్లన్నీ కూడా మంజూరు చేయించింది. ఇల్లందు పట్టణం కూడా 350-400 కోట్లు తెచ్చి, గతంలో చాలా డర్టీగా ఉండేది పట్టణం, ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ, పట్టణానికి ఒక అందం వచ్చింది, కనీసం కొంత దూరం ఒక దరికి వచ్చింది. ఇవన్నీ గతంలో జరగలే, మరి ఈ అమ్మాయి చేసింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఎవరు ఏం చేసినారు, చాలా మంది ఉండే కదా ఎమ్మెల్యేలు, ఇంతకుముందు చాలా ప్రభుత్వాలు ఉండే కదా, ఏ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరిగింది అది ఆలోచన చేయాలి. దాన్ని చేయకుండా చేస్తే మళ్ళా మనకు ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొమరారం కానీ ఇంకోటి కానీ ఒక 2 మండలాలు కావాలని చెప్పి ఇంతకుముందే ఆ అమ్మాయి కోరినారు. హరిప్రియ నాయక్ నా బిడ్డ లాంటిది, డెఫినెట్గా నా బిడ్డ కోరిన తర్వాత నేను కాదనే పరిస్థితి కాదు. తప్పకుండా మీ తరఫున ప్రజల పరాన ఆమె ఇంటి కోసం మేము అడుగుతలేదు, ప్రజల కోసం కావాల్సిందే అడుగుతుంది. కాబట్టి వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాత తీసుకుంటామని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక మాట ఇక్కడ మీ అందరినీ మనవి చేయాలి. ఈ జిల్లాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కొన్ని డబ్బులు వచ్చినాయి, బాగా అహంకారం పెరిగిపోయినారు. ఇక్కడి నుంచి ఎవరం కూడా బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ కడప దొక్కనీయమో అని చెప్పి ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ కడప దొక్కదని పంపించేది మీరా, ఆ సన్నాసుల? ఎవరు పంపించేది? మీరే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులన్నీ రైతులకు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. రైతు బంధు దుబారానా, దండగనా? దండగనా ఉండాలన్నా? రైతు బంధు ఉండాలన్నా? ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటాలి ఒకసారి. ఉండవలసిందేనా? కెమెరాలు వాళ్ళని తీయనా బాబు, ఇంకొక నన్నేం తీస్తారు, వాళ్ళని తీయండి, ప్రజలను తీయండి. రైతు బంధు ఉండాలని ఎట్లా కోరుతున్నారో తెలియని. అట్లనే కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోతుంది అంటుండు పిసిసి అధ్యక్షుల వారు, కాంగ్రెస్ పార్టీ. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, మనుషులకు మాట్లాడితే మనకు కొద్దిగా ఇజ్జతు శరమాన్ని ఉండాలి. కర్ణాటకలో పేద మనిషి వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి అని. ఆయన చెప్తున్నాడు, కేసీఆర్ మీరు కావాలంటే మీరు వచ్చి కూసోరాబాయి నీ ఒక్కరిని ముచ్చడం ఈ కాగితం అడి అక్కడ ఎందుకు అరుస్తున్నావు పిచ్చోన్లాగా? కాగితం ఆయనకి కూసో. ఏం సార్ కూసో? ఆయన చెప్తా ఉన్నాడు, ఆ కర్ణాటక ఆయన, మేము ఎంత గొప్పోళ్ళమంటే కేసీఆర్ని కావాలంటే బస్సు పెడతాము, నువ్వు వచ్చి చూడు, మా కర్ణాటకలో రైతులకు 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము అని చెప్తాడు ఆయన. నేనంటే సన్నాసి, మా దగ్గర 24 గంటలు ఇస్తాం రాని, 5 గంటలు కాదు, నువ్వు ఈడ చూడాలి కానీ నేను కర్ణాటక చూసేదేమో నేను చెప్పినా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, 3 గంటలు ఇస్తే సరిపోతుంది కరెంటు. సరిపోతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే చేతులు లేవట్టాలి. ఇవన్నీ కూడా గతంలో మనం చేసుకుంటూ వచ్చినాం, ఇంకా కూడా చేస్తాం. మొన్ననే హైదరాబాద్లో ఎందుకు సీటీలు ఇదేమైనా సర్కసా? సీటీ బంద్ చేయాలి.
ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోబడితే అక్కడ నువ్వు మొత్తుకోబడతావు, ఏది రావాలి జనానికి? నా స్పీచ్ అయిపోయాక బాగా గజం గజం దుంకుదాము, అలవాటు రాగబట్టాలి. మొన్న నేను మేనిఫెస్టో చెప్పినాను, భగవంతుని దయ వల్ల 10 ఏళ్ల నుంచి వర్షాలు మంచిగా పడుతున్నాయి, కరెంటు మంచిగా ఉన్నది, మంచినీళ్ళ పీడ పోయింది, మంచి పంటలు పండుతున్నాయి. ఎక్కడ చూసినా వడ్ల కల్లాలు లక్ష్మీ అమ్మవారు నాట్యం చేసినట్టున్నది. అప్పుడప్పుడు నేను హెలికాప్టర్లో పోతుంటే రోడ్ల మీద అన్ని వడ్లు ఎండబోసి కనబడతా ఉన్నాయి, మనసుకు సంతోషం అవుతా ఉంది. 3 కోట్ల టన్నుల వరిధాన్యం పండిస్తూ ఉంది నా తెలంగాణ. ఇయ్యాల ఒకనాడు గొడగొడ ఏడ్చిన తెలంగాణ, అన్నమో రామచంద్ర అంత అన్న తెలంగాణ. ఇంత ఇంత ఇంకా కూడా సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 4 కోట్ల ధాన్యం పండుతుంది మన తెలంగాణలో. సో ఇంత ఇంత వడ్లు అంటే లక్ష్మీదేవి కటాక్షం ఇంత ఉన్నటువంటి తెలంగాణలో 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 93 లక్షల రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా వచ్చే మార్చి నుంచి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కాబట్టి అందరికి కూడా సన్న బియ్యమే ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటిదాకా ఇస్తున్న పెన్షన్లను అందరికి కూడా సామాన్య ప్రజానీకానికి అంటే ఈ రేషన్ కార్డు హోల్డర్లు 93 లక్షల మందికి అందరికి కూడా బీమా చేయమని చెప్పి అడిగినారు. దాన్ని కూడా ప్రకటించినాం. వచ్చే మార్చి తర్వాత ఎవరు కూడా సాధారణ మరణం సంభవించిన వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు రైతులతో పాటు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల గురించి ఏం ఆలోచించారు, పేదల గురించి ఏం ఆలోచించారు? 200 రూపాయల పెన్షన్ మన ముఖాన కొట్టినారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, అందుకే మీకు చెప్పింది, ఏ పార్టీ వైఖరి ఏంది, పార్టీ దృక్పథం ఏంది, పార్టీ ఏం ఆలోచిస్తుంది. మేనిఫెస్టో కమిటీ ఉండే వాళ్ళని నేను అడిగిన, మనం పెన్షన్లు ఇస్తున్నాం ఎందుకు ఇస్తామండి అని అడిగిన. అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షను, ఏం కారణం? అనుకోకుండా మానవ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. కొంతమంది పెద్దవాళ్ళకు ముసలివాళ్ళు అయితే వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉండకపోవచ్చు, ఉండి కూడా సరిగ్గా చూడకపోవచ్చు. కొంతమంది మహిళలకు భర్తలు సరిపోవచ్చు, కొంతమంది మహిళలు ఒంటరిగా ఉండవచ్చు. చాలా ఆరోగ్యంగా మంచిగా ఉన్న మనిషి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయో ఇరిగిపోవచ్చు. ఇట్లా కొందరు విధివంచితులు అవుతారు. ఇట్లా విధివంచితులైన వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీదనే ఉంటుంది. మరి ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు కనీసం 2 పూటల పప్పో పులుసో తిని వాళ్ళ జాగల వాళ్ళు మోతాదు లేకుండా ఉండాలి, దానికోసం ఉండాలి పెన్షన్ అని నేను చెప్పిన. అప్పుడు ఉన్న వాళ్ళంతా లెక్కలు తీసి 2014లో నేను చెప్పే మాట ఇది, లెక్కలు తీసి ఇగో చింతపండుకింత, ఉప్పుకింత, పప్పుకింత ఒక 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పినాక ఈ పేదవాళ్ళకి కొసరాన్నావా ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. మొట్టమొదటి 1000 రూపాయలు చేసుకున్నాం, ఆ తర్వాత 2000 చేసుకున్నాం, ఇప్పుడు దాన్ని 3000 చేసుకొని మార్చి తర్వాత సంవత్సరానికి 500 పెంచుకుంటూ 5000 రూపాయలు తీసుకొని పోతాం. అట్లా ఒక మానవీయ కోణంలో చేసుకుంటా ఉన్నాం. విద్యా విధానం, వైద్య విధానం మీ కళ్ళ ముందర ఉంది. కేసీఆర్ కిట్టు ఇంతకుముందు ప్రైవేట్ దవాఖానాలకు పోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీరి ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ చేసి దోపిడీ జరిగేది. ఇవాళ బ్రహ్మాండంగా అమ్మఒడి వాహనాలు వస్తున్నాయి గ్రామాలకు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెరిగినాయి. ప్రసవం వస్తే పైసలు ఖర్చు పెట్టుకునేది పోయి ఉల్టా ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ప్రభుత్వమే ఇస్తూ ఉన్నది, వాళ్ళని ఆదుకుంటా ఉన్నది. పాఠశాలలు పెట్టుకున్నాం, రెసిడెన్షియల్ స్కూల్ మన ఇల్లేందు నియోజకవర్గాలు కూడా వచ్చినాయి. అందరికీ పెట్టుకున్నాం, దళితులకు పెట్టుకున్నాం, గిరిజన బిడ్డలకు పెట్టుకున్నాం, బీసీలకు పెట్టుకున్నాం, ముస్లిం మైనారిటీలకు పెట్టుకున్నాం. దానిలో చదివే పిల్లలు బ్రహ్మాండమైన ర్యాంకులు తెస్తూ ఉన్నారు, అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ తెస్తూ ఉన్నారు, ఎంబీబీఎస్ సీట్లు కొడతా ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్ నీట్ పరీక్షలో కూడా ఉత్తీర్ణులు అయిపోయి అనేక ఎగ్జామ్స్కి ఇంజనీర్లు, డాక్టర్లు అవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగినాయి. గతంలో ఈ గురుకులాలు ఎందుకు లేవు, ఈ పాఠశాలలు, ఈ కాలేజీలు ఎందుకు లేవు? వాటిని హై స్కూల్గా పెట్టుకున్నాం, ఇప్పుడు కాలేజీలు చేసుకున్నాం. మీ ఆశీస్సులుంటే రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉంది. ఒక్కసారి అది పూర్తి అయిందంటే మన దరిద్రం కూడా పోతుంది. 1-2 మండలాలు ఆ కాలువ కొంచెం ఎత్తులో ఉన్న ఇల్లేందు నియోజకవర్గంలో హరిప్రియ నాయక్ నన్ను చాలాసార్లు కోరింది, సార్ అక్కడ కూడా ఒక 2 లిఫ్ట్లు పెట్టి ఆ మండలాలకు కూడా నీళ్ళు తెచ్చే బాధ్యత మీదే అని చెప్పి అమ్మాయి కోరింది. సీతారామ ప్రాజెక్టు
కాలువ కంప్లీట్ అయితే ఆ ఎత్తుగా ఉన్న మండలాలకు కూడా లిఫ్ట్ పెట్టి తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం అంత పచ్చదనం అయిపోతుంది. ఈ విధంగా గిరిజన సోదరులను ఏ ప్రభుత్వం పట్టించుకోలే. మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం, గోండు సోదరులైతే మావా నాటే మావా రాజ్ అని మాట్లాడితే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే. కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. వాటి మీద గిరిజనులకే అధికారం వచ్చింది. గిరిజన బిడ్డలే సర్పంచులు అయినారు. ఎవరి తండాలో వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఏ విధంగా పల్లెలు బాగుపడ్డాయో మీకు తెలుసు. ఏ విధంగా మౌలిక వసతులు పెరుగుతున్నాయో మీకు తెలుసు. ఊర్లలో చెత్త ఎట్లా పెరుగుతున్నాయో మీకు తెలుసు. చెత్త ఎట్లా తీసేస్తున్నారో మీకు తెలుసు. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలో, ఇల్లెందు ప్రాంతంలో మనిషి చచ్చిపోతే జాగ దిక్కులేక గుట్టల మీద కొంచెం కాలబెట్టేది. కానీ ఇవాళ ప్రతి ఊళ్ళో వైకుంఠధామం కట్టి ప్రజలకు ఆ బాధ కూడా లేకుండా చేసినా అది కూడా మీ కళ్ళ ముందే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల కనీస అవసరాలను గుర్తించి చేసిన వాళ్ళెవరు, చేయని వాళ్ళెవరు, ప్రజలను వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసిన వాళ్ళెవరు అనేది మీరు గుర్తించి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు లేరు. మాకు ఎవరైనా బాసులు ఉన్నారంటే అది మీరే తప్ప వేరే లేరు. మీరు ఏది ఆదేశం ఇస్తే, మీకు ఏది అవసరం ఉంటే దానికోసమే మేము తల వంచుతాం తప్ప మా బాసులు ఢిల్లీలో లేరు.